హే గాయ్స్, నేను మీ గోకుల్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. కొంచెం కూడా కాదు, చాలా గ్యాప్ వచ్చేసింది. రీచ్ కూడా పోయింది. అంటే కొంచెం ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి అనమాట బేసిక్గా. సో మా ఇంట్లో కొంచెం వర్క్స్ బిజీగా ఉండేసరికి ఇంకా కుదరలేదు. సో సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు, ఏంటో వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి. సో నేను పెడదామని అనుకుంటున్నాను, కానీ ఎగ్జామ్స్ అసలు షూట్ చేయడానికి టైం సరిపోవట్లేదు. ఏదో ఒక వర్క్స్ పడతానే ఉన్నాయి. లైక్ దీనికి కూడా చేపిస్తా ఉన్నా, కానీ వీడియోస్ తీయడానికి అవ్వలేదు. దీనికి కూడా చాలా వరకు చేపించాను, అవన్నీ చూపించాలి మీకు. అండ్ మేబీ చూపిస్తే ఈ వ్లాగ్లో కానీ లేదా నెక్స్ట్ వ్లాగ్లో కానీ మొత్తం చేపించినవి అన్నీ చూపిస్తాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఆక్టావాకి వచ్చేసి డ్రైవ్ షాఫ్ట్స్ అయితే పోయినాయి అనమాట. సో అది పోవడం వల్ల ఏమవుతుందంటే 60 to 80 స్పీడ్కి దగ్గరలో ఉన్నప్పుడు కార్ అనేది బాగా వాబ్లింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఆ వాబ్లింగ్ రావడం వల్ల అనీవెన్గా ఉంటుంది అండ్ కార్ అంతా వాబుల్ అవుతూ ఉంటుంది. డ్రైవ్ ఫీల్ బాగోదు. సో షేక్ వస్తూ ఉంటుంది మొత్తం కార్ అంతా. లైక్ ఫుల్ షేక్ వచ్చేసిద్ది, టైర్స్ మొత్తం వాబుల్ అయిపోతుంది. సో ఆ డ్రైవ్ షాఫ్ట్ అనేది మన కార్కి స్టీరింగ్ టు వీల్స్కి లింక్ అయి ఉంటుంది. సో అది రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది డ్యామేజ్ అయినప్పుడు బెండ్ వచ్చేయడం వల్ల షేక్ వస్తుంది అనమాట. సో అది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు మనం. సో అందుకని నేనైతే పార్ట్స్ ఆర్డర్ చేసి తెప్పించాను. కార్లోనే ఉన్నాయి అవి. సో ఇప్పుడు వెళ్ళి అది ఇన్స్టాల్ చేయించాలి, బ్రాండ్ న్యూది. సో ఆ పార్ట్స్ కూడా నేను షోరూమ్ నుంచి తీసుకోలేదు, నేను బేసిక్గా తెప్పించుకున్నాను అనమాట ఈ ముంబై నుంచి. కొన్ని తెలిసినవి ఉన్నాయి. ఈ ఓఎం పార్ట్సే మనకి కొంచెం రీజనబుల్గా దొరుకుతాయి అన్నమాట మనకి. లైక్ ఫోక్స్వాగన్, స్కోడా, BMW, ఆడి, మన వ్యాగన్, వీటి వరకు అయితే దొరుకుతాయి. రిమైనింగ్ కూడా ట్రై చేయొచ్చు. సో మనకు కావాల్సిన జర్మన్ కాబట్టి సో నేను అతని దగ్గర సోర్స్ చేసుకుంటాను అనమాట. మనం అతను పే చేసేసి మన కార్ బేసిక్గా సేమ్ మనకు షోరూమ్లో ఎలా చూస్తారో ఆయన కూడా అలానే చేస్తాడు. మన కార్ విన్ నెంబర్తో మ్యాచ్ చేస్తాడు అనమాట. మనం కావాల్సిన రిక్వైర్మెంట్ పార్ట్ అనేది వచ్చేసి సో మొత్తం విన్ నెంబర్తో మ్యాచ్ చేసి లైక్ మనకి ఆఫ్టర్ మార్కెట్లో మేక్ ఉన్న ఆఫ్టర్ మార్కెట్ అండ్ ఓఈ మేక్ మొత్తం పెడతాడు. ఇంకా మన బడ్జెట్ని బట్టి మనకి ఏ టైప్ కావాలో చూసి తీసుకోవచ్చు. లైక్ పర్ఫార్మెన్స్ పార్ట్స్ కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి తెప్పిస్తాను నేను పార్ట్స్ అన్నీ అక్కడ నుంచే తెప్పించుకుంటాను. వెంటాప్ నుంచి కూడా మొత్తం ఆయన దగ్గర నుంచి తెప్పించుకుంటాను. లైక్ షాక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్, బుషెస్ కానీ లోరామ్స్ ఎవ్రీథింగ్. సో దీనికి కూడా అక్కడ నుంచే తెప్పించుకుంటున్నాను. నెక్స్ట్ సస్పెన్షన్ కూడా లైక్ సౌండ్స్ వస్తున్నాయి అనమాట. అయిపోయింది దాని సీన్ కూడా. నెక్స్ట్ నేను పర్ఫార్మెన్స్ షాక్స్కి వెళ్దామని ప్లాన్లో ఉన్నాను. సో దీన్ని కూడా బిల్డ్ చేద్దామని. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయి, ఆక్టావ్ స్టేజ్ 1 ట్యూన్ చేయించాను అనమాట ఆల్రెడీ. లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాను వర్క్ ఉండి. సో ఇంకా పనిలో పని అన్నట్టుగా చేయించేసాను. స్టేజ్ 1 ట్యూన్ వెనమ్ పర్ఫార్మెన్స్లో చేయించాను. రఫ్గా అంటే బేసిక్గా స్టేజ్ 1 ECU అండ్ TCU చేయించాలి. నేను స్టేజ్ 1 ECU వర్క్ చేయించాను. TCU లాస్ట్ టైం కుదరలేదు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చేయించాలి TCU వరకు. మళ్ళీ రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి, వర్క్ ఉంది. ఇంక అప్పుడు వెళ్ళినప్పుడు TCU చేయించాలి. మీకు అప్పుడు చూపిస్తాను. సో బేసిక్గా స్టేజ్ 1 ట్యూన్ వల్ల మనకి హార్స్ పవర్ అన్న టార్క్ 2 పెరుగుతుంది అండ్ మైలేజ్ పెరుగుతుంది. బేసిక్గా మైనూర్ టర్బో లాగ్ అయితే ఉంటుంది అనమాట. సో అదైతే ఎలిమినేట్ అయిపోతుంది. ఆ ఇనిషియల్ కిక్ రెస్పాన్స్ అనేది బాగా వస్తుంది అనమాట మనకి స్టేజ్ 1కి. అండ్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ కూడా. అండ్ దానికి తోడు మనం ఇది ప్రీఓన్లో పర్చేస్ చేయడం వల్ల ప్రీవియస్ ఓనర్స్ ఎలా వాడారో మనకు తెలియదు కాబట్టి సో ఫస్ట్ మొత్తం ఇంజన్ వైజ్గా మెకానికల్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని సో ఇంజన్ ఈజ్ పర్ఫెక్ట్ కండిషన్ అనుకున్నప్పుడు సో ఐఎమ్ గోనా బిల్డ్ దిస్ టు స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3 ప్లాన్లో ఉన్నా. బట్ స్టిల్ చూడాలి. యాక్చువల్గా ఇంకా 2 ప్రాజెక్ట్ కార్స్ కూడా ఉన్నాయి. బేసిక్గా నేను తీసుకున్నాను అనమాట. ఇంకొకటి చూపిలేదు ఎవరికి ఇప్పుడు దాకా. అది వచ్చేసి BMW 5 Series ఒకటి తీసుకున్నాను, F10 సిరీస్ది. 2011-12 అంటే 2011 నుంచి ఆ సిరీస్ అనేది 16 దాకా కంటిన్యూ అవుతుంది అనమాట. సో బేసికలీ ఆ జనరేషన్ మొత్తం F10 అంటారు. మీకు చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో అది. అండ్ ఫోక్స్వాగన్ జెట్టా ఒకటి పర్చేజ్ చేసాము, అది కూడా ఒక ప్రాజెక్ట్ కార్ లాగే. సో బేసిక్గా ఈ 3 కార్స్ మీద వర్క్ అయితే చేస్తున్నాము.
ఆ జట్టా తీసుకున్న దగ్గర నుంచి దాన్ని కూడా చేపించాను. సో బేసిక్గా అది నేను తీసుకున్నాను. తర్వాత నాకు ఈ 2 కార్స్ ఉన్నాయి, ఇంకా వేరేది కూడా ఉండేసరికి సో అది మా ఫ్రెండ్కి సేల్ చేశాను. సో మా క్లోజ్ ఫ్రెండే వాడు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తున్నాం. సో వాడి దానికి కూడా లోవర్ ఆర్మ్స్ షేక్ వస్తుంది. కాకపోతే వాడిది డ్రైవ్ షాఫ్ట్ కాదు, లోవర్ ఆర్మ్స్ ఏవో లైక్ లోవర్ ఆర్మ్స్కి బుషెస్ ఉంటాయి అనమాట. లోవర్ ఆర్మ్స్ని హోల్డ్ చేస్తాయి అవి. వాటికి స్క్రూస్ మిస్ అవ్వడం వల్ల షేక్ వస్తుంది. సో ఇప్పుడు నాది డ్రైవ్ షాఫ్ట్ అను జట్టాది ఆ లోవర్ ఆర్మ్స్ ఇష్యూ చెక్ చేయించేస్తే సార్ట్ అవుట్ అయిపోతుంది. వచ్చేస్తాం మాట ఇంటి దగ్గరికి ఆల్మోస్ట్. సో వాడిని పిక్ చేసుకొని కలిసి వెళ్ళిపోయి అది చేయిచ్చేస్తే సరిపోతుంది. సో ఇంకా స్టార్ట్ చేస్తాను వ్లాగ్స్ కూడా టైం టు టైం పెట్టడానికి ట్రై చేస్తాను. దానిది జట్టాది కూడా పెడతాను అండ్ బిఎన్డబ్ల్యూది పెట్టాలి. అండ్ ఆల్సో దీనిది కూడా ఏమేమి చేశానని చెప్పేసి అప్లోడ్ చేస్తాను అనమాట 1 by 1. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం బ్యాక్ టు నార్మల్ అనమాట. సో సీ యూ దేర్. అయితే మనం అయితే వచ్చాం అనమాట. ఇదిగోండి ఇదే జట్టా వచ్చేసి. ఇంక ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి వర్క్ అయితే చూపించేస్తాం మీకు. సో సీ యూ దేర్. హే గాయస్, సో గాయస్ డ్రైవ్ షాఫ్ట్స్ అయితే మార్పిచ్చేసాను అనమాట ఆక్టావాకి. వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, నాకు వేరే వర్క్ పడటం వల్ల నేను వెళ్ళిపోయాను. అండ్ ఆల్సో వాళ్ళకి వేరే కార్స్ కూడా వచ్చేసరికి వాళ్ళు కొంచెం టైం పడుతుంది అన్నారు. సో ఇంక అందుకని చెప్పేసి కార్ వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాను. నా వర్క్ చూసుకొని వచ్చాను, చేశారు. సో కార్ ఈజ్ నౌ పర్ఫెక్ట్ అనమాట. సో షేక్ రావట్లేదు, ఏం రావట్లేదు, క్రేజీ. సో ప్రజెంట్ అయితే మన డ్రైవ్ షాఫ్ట్ అయితే చేంజ్ చేయించాను. సో మెకానికల్ వర్క్స్ కూడా చిన్న చిన్నగా అన్నీ చేయించేస్తున్నాను. మొత్తం చేయించేసాక ఇంకా బిల్డ్ చేయాలి దీన్ని, మోడ్స్. మనం ఇంకా చిన్నగా కంటెంట్ స్టార్ట్ చేద్దాం. సో ఇదైతే ఈ వీడియో వరకు గైస్, మొత్తం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో విల్ కంటిన్యూ ద సిరీస్ అగైన్. So that's it for today guys. Thanks for watching. I'll see you in the next one.